మొదలుకొని కుంటివాడైన ఒక మనుష్యుడు మోసుకొని పోబడుచుండెను. వారు దేవాలయంలోనికి వెలువారిని భిక్షమడుగునను రోజు దేవాలయంలోకి తీసుకొచ్చి పేతురు యోహాను సేవకులు దేవాలయంలో వెళ్తున్నప్పుడు ఆయన చూచి భిక్షమడగగా పేతురును యోహానును వారిని తేరి చూచి మా తట్టు చూడమని ఏమని దొరుకున్నది కనిపెట్టుచు వారి యందు లక్ష్యముంచెను. అంతటా పేతురు వెండి బంగారులు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసు నామములో నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. వెంటనే వారి పాదములలో శిలములలో బలము పొందెను. గట్టిగా చెప్పలు పడితే ఇప్పుడు ఈ యొక్క పాట పలించడం పాడదాం. పేతురు యోహాను శృంగార సారే దేవన నాయన చాలే ఉంటే వాటి అన్నిటి కలిసి ఇష్టం గట్టిగా చెప్పుకోండి. ఇల్లు లాంటి కావచ్చు. పేతురు యోహాను ఏం కలిగి ఉన్నారంటే యేసు క్రీస్తుని కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మను కలిగి ఉన్నారు, విశ్వాస వరము కలిగి ఉన్నారు, పరిశుద్ధాత్మ వరము కలిగి ఉన్నారు, ఆ వరాన్ని కలిగి ఉన్నారు, ఆత్మను కలిగి ఉన్నారు. ఈ రోజు నువ్వు దేవుడి వరం కలిగి ఉంటే, దేవుని కలిగి ఉంటే వారు కలిగి ఉన్నదే ఇస్తున్నామని అంటున్నారు. ఏంటిదంటే యేసు నామములో పుట్టినది మొదలుకొని ఉన్నాడు కదా, యేసు నామములో లేవనగానే ఆ పుట్టినది మొదలుకొని వ్యక్తి లేచాడు. గట్టిగా చెప్పబడతారా? సేవకులు మాట్లాడుతున్నప్పుడు, సేవకులు ప్రవచిస్తున్నప్పుడు, సేవకులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. ఈ పేతురు యోహాను పలుకుతున్నారు, లేచి నడవమని. లేచి నిలబడని ఈ చెయ్యి ఇలా పట్టగానే ఆ కాళ్ళలో బలం వచ్చింది. గట్టిగా చెప్పబడతారా? ఇలా లేపగానే పుట్టినప్పటి నుండి నడవని వ్యక్తి నడవడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. ఏం చేశాడు? నడవడం స్టార్ట్ చేశాడు. ఆమేన్. ఆయన వయసు ఎంత అంటే, ఆయన వయసు ఎంత అంటే
సంవత్సరాలు లేని నడక, పుట్టుకతో లేని నడక యేసయ్య నామములో పేతురు యోహాను ద్వారా కలిగింది. గట్టిగా చెప్పబడి దేవుడి హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చదవండి. ఆ కుంటివాడి వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. చేయబడిన 40 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు గలవాడట. ఎన్ని సంవత్సరాలు? 40 సంవత్సరాలు. హల్లెలూయా. 40 సంవత్సరాల నుండి ఎక్కువ వయసు గల వారికి యేసయ్య కార్యం చేస్తాడు. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఇక్కడ ఉన్నోళ్ళు విశ్వాసం ఎలా ఉన్నాడు తెలుసా? నాకు జాబ్ రాదు, నాకు ప్రమోషన్ రాదు, నాకు పిల్లలు పుట్టరు, నాకు విడుదల కాదు, నాకు పెళ్లి కాదు. ఈ కాదు కాదు అంటే కాదు. హల్లెలూయా. అవుతుందంటే నీ నోరులోనే పెట్టాడు దేవుడు అని. హల్లెలూయా. ఈ నోటిలో ఉంది. ఇందులో చెప్పాలి. సాధించాలంటే కాదు, సాధించాలంటే సాధించలేము కాదు. జన్మలో సాధిస్తాడని పలకాలి. ఆమేన్. అవుతుందని పలకాలి. హల్లెలూయా. ఇగో ఈ అమ్మాయి గర్భఫలం అవుతుంది. ఆమేన్. పలకండి. అవుతుందా కాదా? డాక్టర్లు కాదు అన్నా మనం అవుతుంది అన్నారు. ఆమేన్. డాక్టర్లు కాదన్నా మనం అవుతుంది అన్నారు. హల్లెలూయా. నీ పక్కన వచ్చి నీ అప్పు తీరాలన్నా ఏం చెప్పాలి? నీ అప్పు తీరుతుంది అన్నారు. హల్లెలూయా హల్లెలూయా. ఒక సేవకుడు డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాడు. డబ్బు పోయింది, ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, నీకు ఉండడానికి ఇల్లు లేదు, తినడానికి తిండి లేదు, నీదొక బ్రతుకు అంటే వాళ్ళు అన్నారంట దేవుడు నాకు పెద్ద ఇల్లు వేయబోతున్నాడు అని. హల్లెలూయా. ఎప్పుడు డబ్బు లేనప్పుడు. ఆమేన్. ఎప్పుడు డబ్బు ఉన్నప్పుడు కాదు, డబ్బు ఏం లేదు కానీ వాళ్ళు చూశారు. ఆమేన్. పెద్ద బిల్డింగ్ ఉన్నట్టుగా చూశారు. హల్లెలూయా 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 హల్లెలూయా. తినడానికి తిండి లేదు, కూడా పెట్టే డబ్బులు అన్ని పోయినాయి, ఉద్యోగం పోయింది, డబ్బు పోయింది, ఆస్తి పోయింది, అన్ని పోయినాక యేసయ్య గొప్ప కార్యం చేశాడు. గట్టిగా చెప్పగలరా? ఇప్పుడు ఇదే హైదరాబాద్ లో పెద్ద స్థలం కొన్నారు. గట్టిగా చెప్పగలుగుతారా? అర్థమైందా? డబ్బు ఉండదు పోతుంది, ఉద్యోగం ఉండదు పోతుంది, కానీ యేసయ్య ఉంటే పోయిన ఉద్యోగం కూడా వస్తుంది. ఆమేన్. ఎవరు ఉండాలి? యేసయ్య ఉంటే. కాబట్టి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అపోస్తలుల కార్యము 3వ అధ్యాయం 8-10 వరకు. అపోస్తలు 3:8-10 నడిచెను. వారు దిగున లేచి నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా
దేవాలయంలోనికి వెళ్ళెను. దేవాలయంకి వెళ్ళెను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు దేవాలయంలో ద్వారము వద్ద భిక్షము కొరకు కూర్చుండిన వాడు వీడని గుర్తెరిగి వానికి జరిగిన దానిని చూసి విస్మయంతో నిండి పసులు పరవశులైని ప్రజలు ఆశ్చర్యపోయారు. ఆమేన్. ఇది జరగనంత వరకు ఎవరు చేయరు, కానీ జరిగిన తర్వాత ఆశ్చర్యపోతారు. ఆమేన్. ఇది దేవుని కార్యం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆలస్యం చేసిన గొప్ప ఆశ్చర్యం చేస్తాడు. ఆమేన్. గొప్ప కార్యము చేస్తాడు. కుంటివారి జీవితంలో అనేది జరిగింది. హోప్ లేదు, నిరీక్షణ లేదు. కాబట్టి మీరు దేవుని మాటను నమ్మండి, దేవుని వాగ్దానం నమ్మండి, మీ జీవితంలో గొప్ప కార్యము. ఈ అపొస్తలుల కార్యంలో 3:8-10 వరకు జనాలు ఆశ్చర్యపోయారు. అయ్యా, రోజు అడుక్కునేవాడు, రోజు బయట కూర్చునేవాడు, ఈరోజు ఎలా నడిచాడు, ఎలా కాలు వచ్చినాయి. ఆశ్చర్యం, విషమే పొందారు. ప్రజలందరూ చూసి ఆశ్చర్యపోయారు. దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తే నీ గురించి మాట్లాడుకోవాలా. ఆమేన్. సో హౌ ఇస్ పాసిబుల్ అన్నారా? yes, how is possible? Financially total gone, trouble, finance trouble and mental trouble and health trouble, many troubles is there, but today very victory. ఎలా వచ్చింది విక్టరీ? ఎలా సాధ్యమైనది అంటే నజరేయుడైన యేసు వలన. ఆమేన్. యేసు ప్రభువు కలిగి ఉంటే నువ్వు అన్ని కలిగి ఉన్నట్టే. ఆమేన్. యేసు ప్రభువు కలిగి ఉంటే అన్ని కలిగి ఉన్నట్టే. ఎందుకు తెలుసా? ఒక రాజు ఒకసారి ఒకరిని పిలిచి మొత్తాన్ని పంచిపెడుతున్నారట. అందరేమో బంగారము, వెండి అన్ని తీసుకెళ్తున్నారు, కానీ ఒక ఆయన అలాగనే నిలబడ్డాట. అలాగనే నిలబడితే నీకేం కావాలి, అందరూ అన్ని తీసుకెళ్తున్నారు, నువ్వు తీసుకోండి, నాకు బంగారం వద్దు, వెండి వద్దు, కానీ నువ్వే కావాలన్నాట. హల్లెలూయా. ఏమన్నాడు? నువ్వు కావాలి. నేనెందుకు కావాలంటే నువ్వు ఉంటే నీకుంటే అన్ని నాయ్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు ఒక్క చోట ఆస్తి మంచిది, ఇంకా 10 చోట్ల ఆస్తి ఉంది. ఆమేన్, ఆమేన్. నేను ఒక్క చోట ఆస్తి మీద ఆశపడి పరిగెత్తుతుంటే ఒక ఆయన మాత్రం తెలివిగా, ఆయన నా వాడైతే ఆయనకున్న ఆస్తులు అన్నీ నాయే. యేసు ప్రభు నీ వాడైతే ఆయనకున్న ఆస్తులు, అంతస్తులు, యేసు ప్రభుకు ఉన్న అన్నీ నీకు వచ్చేస్తాయి. గట్టిగా చెప్పులు కొట్టండి. కలిగి ఉండాలా? హల్లెలూయా. ఎవరిని కలిగి ఉండాలి చెప్పండి? ఎవరిని కలిగి ఉండాలి? యేసు ప్రభుని కలిగి ఉంటే అన్ని దేవుడు మన అనుగ్రహిస్తాడు. ఆమేన్. కాబట్టి ఎవరిని కలిగి ఉండాలా? ఏది కలిగి ఉన్నా, కలిగి లేకుండా యేసు ప్రభుని కలిగి ఉంటే అవన్నీ నీ దగ్గరికి వచ్చేస్తాయి. హల్లెలూయా. నువ్వు ఏమనుకుంటున్నావు అవన్నీ నీ పాదాల కిందకి వస్తాయి. ఆమేన్, ఆమేన్. మేము కలిగి ఉన్నదే నీకు ఇస్తున్నామంటారు. హల్లెలూయా. మరి ఇప్పుడు మీరు అన్ని చూసిన కార్యాలు నా వల్ల కలిగింది కాదు, ఆయన వల్ల కలిగింది. హల్లెలూయా. ఆయన నాకు ఇచ్చింది. ఆమేన్. ఎవరిచ్చారు? యేసయ్య ఇచ్చింది. ఇది నాకు కలిగింది కాదు. నేను యేసును కలిగి ఉన్నా, యేసయ్య వరమును కలిగి ఉన్నా, యేసు ప్రభు మాత్రమే ఈ కార్యం చేస్తున్నారు. హల్లెలూయా. మీరు ఫస్ట్ నుండి వచ్చిన వాళ్ళు చూశారు. ఫస్ట్ ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉందో చూడండి. కదా ఫస్ట్ నుండి వచ్చారు వాళ్ళు చూశారు కదా. దేవుడు గొప్ప కార్యం చేశాడు. మహారాష్ట్ర నవంద్ర ప్రాంతం తీసుకొచ్చి ఎంత గొప్ప కార్యం చేశాడు. దేవుడికి చెప్పలు పడదామా? రమేష్ అన్న, సీనన్న వీళ్ళు చూశారు కదా. సీనన్న సిద్దిపేట మొత్తం అల్లకొల్లమైపోయింది. ఆమె వాళ్ళు పిలుస్తున్నారు. సిద్దిపేట వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు పెట్టండి. సిద్దిపేట ఇద్దరే. మీరు కూడా సిద్దిపేట కదా? రైట్. సిద్దిపేట వాళ్ళు మాత్రం ఈయన ఎవరు, ఎక్కడి నుండి వచ్చాడు, ఈయన ద్వారా ఈ కార్యం జరుగుతుంది, అసలు ఏముంది ఈయనలో? ఏం లేదు, నాలో యేసయ్య ఉంది. చూసినా కదా కార్యాలు అన్యులమ్మా, అన్యులు. యేసు ప్రభు అంటే వాళ్ళకి తెలియదు. ఇలాంటి కార్యాలు వాళ్ళు ఎప్పుడు చూడలేదు. కానీ ఇలా నిలబడి ఇలా ప్రార్థన చేస్తుండే పట్టపడ్డ కార్యాలు. అది సంఘం అంటే. నడిస్తే కార్యాలు చేస్తున్నాడు, నిలబడితే కార్యాలు చేస్తున్నాడు. ఆమేన్. ఎవరు చేస్తున్నారు? చాలా మంది నాకు పెద్ద పెద్ద
పాస్టర్లు టీవీలో కనబడితే టీవీ అక్కడికే ఉరుకుతున్నారు. టీవీ కంటే గొప్పగా దొరుకుతుంది. ఈరోజు జరిగింది ఎంత టీవీ కంటే గొప్ప. ఇవన్నీ టీవీలో ఇద్దామా? టీవీలో స్పాన్సర్ చేయండి, ఇద్దాం. ఇవన్నీ టీవీలో ఇది చేస్తే ఇక మీ పార్టీ ఖాళీ ఉన్నారు కదా. ఇవన్నీ కార్యాలు మనం ఏం చేసిన పాట పాడినాం అంతే. అక్కడ నిలబడి పాట అవే కార్యాలు జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. పాటలో పవర్ ఉంది, మన మాటలో పవర్ ఉంది. ఆ పవర్ వేస్తున్నాడు ఇచ్చింది. కాబట్టి అందరూ రెగ్యులర్గా మందిరానికి రండి. రెగ్యులర్గా ప్రభు సన్నిధి ఆయన కార్యం చేస్తారు. పుట్టి వారి జీవితంలో చేసిన కార్యం చాలా వాక్యం ఉంది, కానీ సమయం లేదు కనుక ముందుగా మొదటి వారం సమయం లేదు. దేవుడు తన కార్యం ఈరోజు మీరు దేవుని కార్యాలు చూశారు. ఈరోజు ఇక్కడ కార్యాలు చూసిన ప్రతి ఒక్కరు మీ ఊళ్ళో మీకు తెలిసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు తీసుకొని వచ్చే వారము తీసుకొని రండి. బలమైన ఆరాధన, బలమైన కార్యాలు ప్రభు చేయబోతున్నాడు. హల్లెలూయా. బలమైన కార్యాలు. మరణములో నుండి ఉన్నవారు అనేకులను, మరణపు అంచులో ఉన్నవారిని, బతకాలలో ఉన్నవారు, చీకట అనేక రాష్ట్రాలలో, అనేక ప్రాంతాలలో, అనేక జిల్లాలలో ఉన్నారు. హల్లెలూయా. నిమిషం చూసిండు బిర్యానీలో కమిషన్లోనే వీడియోలన్నీ రమేష్ అన్న ఫోన్లో ఉన్నాయి, చూపించే టైం లేదు. వాళ్ళు ఎవరైనా ప్రార్థన చేసి వాళ్ళు తెలుసానండి కదా, ఏ కార్యం చేశారు ఏమంటున్నారు? మళ్ళీ ఎప్పుడు వస్తున్నారో అడుగుతున్నారు. హల్లెలూయా. 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 రాజు చేత చెప్పిద్దారు కూడా రాజు నేను ఆయన వివరించే వివరణ ఇంకా వేరేగా ఉంది. చెప్పడం ఏంటంటే ఆయన చెప్తున్నాడు. అసలు అంత శక్తి ఎలా వచ్చింది? అట్లా ఎట్లా జరుగుతుంది? అసలు మేము వచ్చి మీ చర్చికి చూస్తాం. గొప్ప కార్యాలు నడుస్తుంటే చేయబెట్టక ముందే కొన్నిసార్లు చేయబెడితే కొంతమంది అపార్థం చేసుకుంటారు కదా. పాస్టర్ గారు చేయబెట్టి ఇట్లా ప్రార్థన చేస్తే ఇట్లా ప్రార్థన చేద్దాం. అప్పటి వారి జీవితంలో జరిగిన కార్యం నిజమైన స్నేహితుడిగా యేసు ప్రభు శిలువపై చేసిన త్యాగం, కార్చిన రక్తం, పడిన వేదన అన్నీ కూడా కళ్ళని వచ్చాడు. గొప్ప కార్యం చేశారు. ప్రభువాని పొందనాలు. ఈ కుటుంబం కోసం, ఈ పరిచర్య కోసం గుంపుని నింపుతున్న, సహకారం చేస్తున్న ప్రతి ఒక్కరిని వందనాలు. కుంటివాడి జీవితంలో ఇంత గొప్ప కార్యం చేశారు ఆయన. నేను కూడా లేవలేని స్థితిలో, ఆత్మీయతలో పడిపోయి, ఆర్థికంగా పడిపోయి, విశ్వాసంలో పడిపోయి, లేవలేని స్థితిలో కూర్చున్నా మా జీవితంలో నువ్వు కూడా గొప్ప కార్యం చేసి, అద్భుతం ఆశ్చర్యం చేసి సంఘాన్ని, పరిచర్యలు, పీడికి, బీబీఎస్ను, బీఆర్ఎస్ నాయకు, నర్సింగ్ నాయకు, హనుమాన్ నాయక్ పాల్గొంటి గారిని దిగించాడు. బీబీఎస్ ప్రభాతిగా జడబాల్సిన మా చైర్మన్ గారిని, మన కుటుంబాలను దీవించండి ప్రభా. బీడీటీ, బీబీఎస్ సేవకులు, బీడీటీ, డాప్యూటెక్స్ జ్ఞానాన్ని కూడా తల్లి సంఘాన్ని దీవించి ఆస్వాదించండి. మా మిషనరీ గారులను నాను అలంలో వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. ఇక్కడ వచ్చిన ప్రతి పిల్లకు సహకరించండి, కోడుగా ఉండండి, గొప్ప కార్యాలు చేసి దీవించమని యేసు నామములో అడిగి పెట్టుకున్నాను తండ్రి. ఆమేన్.